మీరు ఎట్లా చూస్తున్నారు సార్? అంటే ఈ ఇష్యూ, ఈ ఘటన టోటల్గా ఇష్యూ జెన్యూనే. రైతుల భూములు పోతున్నాయి, పోవద్దు అని డిమాండ్ చేయాల్సిందే, ఆ రైతులకు ఆ భూములు ఉంచాల్సిందే, దాంట్లో రెండో ఒపీనియన్ లేదు. కానీ మొత్తానికి ఇష్యూ వాళ్ళ వీళ్ళ మొత్తానికి అయితే డైవర్ట్ చేసారు, అంటే డివియేట్ చేశారు సమస్యని. సో మళ్ళీ మనం దాన్ని ట్రాక్లో పెట్టాలి, భూముల మీదనే చర్చ జరిగేలాగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో మీరు అది మాట్లాడే ముందు, అంటే విశ్లేషించే ముందు, అసలు వీళ్ళకి బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎప్పుడు వస్తాయి, ప్రొసీజర్ ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? బ్రహ్మాండంగా బెయిల్ వస్తుంది. బెయిల్ రావడం ఒక 1 వీక్ 10 డేస్ అట్లా లేట్ అవుతుందేమో, అంతకంటే ఎక్కువ జరగదు. కాకపోతే అన్ని రకాల వ్యవస్థలని ఇన్ఫ్లుయెన్స్ చేయడం రాజకీయంగా, అంటే ఆ రైతులను పూర్తిగా దిగ్బంధం చేసి వాళ్ళను ఒక రకంగా ప్రెషర్కు గురి చేసేసి, ఇక విధి లేక ఇక వీళ్ళతో మేము కొట్లాడలేము అని చేవజచ్చి భూములు ఇచ్చే పరిస్థితి సృష్టిస్తా అనేటువంటి ఒక భ్రమా ప్రపంచంలో ముఖ్యమంత్రి ఉన్నాడు. దరిద్రమైన విషయం ఏంటంటే, యాక్చువల్లీ ఎవరైతే, ఏ పార్టీ అయితే ఆ పేద రైతులకు ఒకప్పుడు భూములు అసైన్ చేసినాయో, అవి చాలా వరకు అసైన్ ల్యాండ్, పట్టా ల్యాండ్స్, ఇట్లా రకరకాలుగా ఉన్నారు, వాళ్ళంతా ఎస్టీస్, లంబాడాస్. తర్వాత ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినారు, మీ అసైన్డ్ భూములు, మీ పట్టా భూముల్ని ఎవరైతే గుంజుకున్నారో గత ప్రభుత్వంలో వాటన్నిటిని తీసుకొని మళ్ళీ మీకు పంచుతానని కూడా మాట ఇచ్చున్నాడు. అట్లాంటి పరిస్థితులలో ఒక ఫార్మా కంపెనీల మీద ఒక అబ్సెషన్ ఉంది ముఖ్యమంత్రికి. ఏమంటే తెలంగాణ ఈజ్ నోన్ ఫర్ ఫార్మా కంపెనీస్ అండ్ ఐటీ ఇండస్ట్రీ. సో ఈ ఫార్మా కంపెనీలను ఎక్స్పాండ్ చేసిన ఘనత తనకు రావాలనేటువంటి అబ్సెషన్లో ఒక రకమైనటువంటి ఒక దౌర్జన్య కాండతోని, అసలు యాక్చువల్లీ ఇది బీఆర్ఎస్కి తర్వాత కాంగ్రెస్కు మధ్య జరుగుతున్న వ్యవహారం కానే కాదు. బీఆర్ఎస్కి ఎంట్రీయే లేదు ఈ ఇష్యూలో, అప్పటి మొదటి నుంచి కూడా. ఫ్రమ్ ది బిగినింగ్ నేనే దీన్ని డీల్ చేస్తున్నాను. అక్కడ లోకల్ రైతులందరూ నా దగ్గరికి వచ్చినారు, నేను చాలాసార్లు వాళ్ళతో మాట్లాడినాను. వాళ్ళ విషయాలు అన్ని డీటెయిల్స్ నేను చెప్తూనే ఉన్నాను ప్రతిసారి. వాళ్ళు ఎట్లా పోవాలి, దానికి పొలిటిసైజ్ కాకుండా ఉండడానికని, ఇతర రాజకీయ పార్టీలను రానివ్వద్దు, మీరు వస్తే దీనికి ఇంకో కలర్ వస్తుంది అని. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, యాక్చువల్లీ అంటే ఒక రకంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళు కొట్లాడుతున్నట్టు నటిస్తున్నా ఈ పట్టణం నరేందర్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ, తిరుపతి రెడ్డి కానీ, వీళ్ళంతా ఒకటేనబ్బా. అంతా వీళ్ళందరూ ఒక గ్యాంగ్. యాక్చువల్లీ వీళ్ళందరికీ ఆ భూముల మీద కన్నుంది. ఇప్పుడు వాళ్ళు కొట్లాడినట్టు, వాడు ఏడ్చినట్టు, వాడు చేసినట్టు, రైతుల తరఫున మాట్లాడుతున్నట్లు నటిస్తున్నారు. కానీ ఈ భూములను కొట్టేయాలి, ఇక్కడ ఫార్మా కంపెనీలు రావాలా, అయితే ఫార్మా కంపెనీలకు ఎంతైతే అవసరమో అంతకంటే డబుల్ 3 ల్యాండ్స్ని వీళ్ళు తీసేసుకున్నారు. అక్కడి పేద రైతాంగం పరిస్థితి ఏంటంటే, వాళ్ళకు 2.5 ఎకరాలు 3 ఎకరాలు, అంటే గరిష్టంగా ఒక 8 ఎకరాల వరకు ఉంటుంది ఒక్కొక్క ట్రైబల్ ఫ్యామిలీస్కి. వాళ్ళకి అద్దప్ప వేరే జీవనోపాధి లేదు. అసలు అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా దానికంటే కొద్దిగా దూరంలో కూడా వేరే ల్యాండ్స్ ఉండే, అక్కడ వాళ్ళు ఇస్తానన్నా కానీ రేవంత్ రెడ్డి ఏంది అంటే ఖచ్చితంగా ఇక్కడే తీసుకోవాలి. తిరుపతి రెడ్డి మెయిన్, అసలు యాక్చువల్లీ ది మెయిన్ కల్ప్రిట్ ఇన్ దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్ ఇస్ తిరుపతి రెడ్డి. అతను ఎంత దౌర్జన్యపూరితంగా ఎవడి దొరికితే వాడిని బెదిరించడము, రకరకాలుగా ఆ ఫార్మర్స్ ఎన్నిసార్లు పోయినా కానీ వాళ్ళు అసలు అన్ప్రింటబుల్ లాంగ్వేజ్ మాట్లాడతారండి ముఖ్యమంత్రి బ్రదరు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి. అయితే సరే, ఏదో సందర్భాలలో వాళ్ళు వీళ్ళు అన్నప్పుడు, సార్ మీరు ఆయనతో మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తాయి అది అంటే, నేను చెప్పినాను వాడు కాదు వాడి బాబాని డీల్ చేస్తా, మా దగ్గరికి ఇవన్నీ నడవదు అన్నటువంటి మాట నేను చెప్పినాను. అంటే విషయం ఏంటంటే, ఒక రకంగా దీన్ని హింసాత్మక సంఘటనలుగా, వీళ్ళు అధికారుల మీద దాడి చేసిన వాళ్ళుగా, తర్వాత అసాంఘిక శక్తులు ఈ ఉద్యమంలో చొచ్చినట్టుగా దీనికి ఒక కలర్ ఇచ్చి వాళ్లను అచేతనంగా మార్చి వాళ్ళ భూములు కొల్లగొట్టాలా అనేది వాళ్ళు ప్రస్తుతం తీసుకున్నటువంటి స్ట్రాటజీ. ఇందులో అందరూ ఉన్నారంటారు మీరు? ఇలా అందరూ, ఇదంతా గ్యాంగ్ అండి. దిస్ ఇస్ ఆల్ రియల్ ఎస్టేట్ ఫార్మా కంపెనీ. అందరికీ ప్రేమే ఉన్నది. అందరూ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలకి ఈ ఫార్మా కంపెనీలు ఇవాళ ఎన్నికల విరాళాలు ఇచ్చినది ఎలక్టోరల్ బాండ్స్ కేసులో మనకు బాహటం కనబడ్డది. సార్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన కండ్ల ముందే ఉంది. హెటిరో పార్థసారథి రెడ్డికి ఆయన 30 లక్షలకు ఇస్తే, కరెక్ట్, అధికారంలోకి రాకముందు రద్దు చేస్తామని ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చాక 75 లక్షలకు లీజుకి ఇచ్చేసినారు. కరెక్ట్, అంతే. ఓపెన్ సీక్రెట్. ఎవరికి ప్రేమ ఉంది, ఎవరికి ద్వేషం ఉంది, ఇద్దరికి ప్రేమ ఉంది. ఇంకోటి ఏంటంటే, కులగజ్జి అనేది ఎంత ఉందంటే వీళ్ళకి, ఇక ఇది చాలా భరించరాని కులగజ్జి సార్ రేవంత్ రెడ్డిది. యాక్చువల్లీ ఇదంతా కులగజ్జితో జరుగుతున్న వ్యవహారాలే. వీళ్ళంతా ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నారంటే, మాకు 10 ఏళ్ల తర్వాత అధికారంకి వచ్చింది, అప్పుడు వెల్మోళ్ళు దొరలు బాగా తిన్నారు,
ఈ రాష్ట్ర సంపద అంతా కొల్లగొట్టినారు, వాళ్ళు ఎంత అంటే అంత సంపాదించినారు, ఇప్పుడు ఇది మా టర్ము, మేము సంపాదించుకుంటాం, మేము పార్టీని నిలబెట్టినాం, పార్టీ యొక్క అంటే పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా మేము ఇన్వెస్ట్మెంట్ చేసినాము, పార్టీని నిలబెట్టడం కృషి చేసినాం కాబట్టి ఇప్పుడు మేము దోచుకుంటాం, ఇది మా హక్కు, దోచుకోవడం మా హక్కు అనే యాంగిల్లోనే పోతున్నాం సార్. మరి పేద రైతాంగము, ఎస్టీలు, వాళ్ళకు ఉన్నదేగా ఒక భూమి, దీన్ని మానవతా కోణంలో చూడాలి. అదే ఫార్మా కంపెనీల వల్ల చాలా పొల్యూషన్ జరుగుతుంది, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, తర్వాత గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది సార్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడే డంప్ చేస్తారు. ఇప్పుడు నార్కెట్పల్లి ఆ ఏరియాలో నేను హెజలో కంపెనీస్ వాళ్ళ కొన్ని కేసులు చేస్తా ఉన్నా. అక్కడ అసలు మీరు ఆర్డర్ న్యూసెన్స్ ఎంత ఉంటుందంటే అక్కడ మీరు ఒక 10 నిమిషాలు, ఒక అరగంట అక్కడ ఉండలేరు. తర్వాత మీకు అంతా ఇచ్చింగ్ వస్తుంది, బాడీ అంతా ఇట్లా గోకుడు పెడతానట. వీళ్ళు ఏం చేస్తారు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళను నివాస యోగ్యంగా లేకుండా చేసేసి, ఆ భూములను పంటలకు అనుకూలంగా లేకుండా చేసేసి తక్కువ ధరలకు కొనేస్తారు. అంతే. ఇది 1350 acres తీసుకుందాం అంటున్నారు. ఆ మిగిలిపోయిన రైతులు కూడా నష్టపోతారు రేపు పొద్దున పూర్తిగా పొల్యూషన్ కారణంగా. అసలు అక్కడ ఉండలేరు వాళ్ళు. మునుగోడు, చౌటుపల్లి ఏరియాలు తిరిగినాం కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. భయంకరమైన విధ్వంసం, కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటది. తర్వాత ఇవి ఇట్లాంటి ప్రదేశాలలో పెట్టడానికి వీల్లేదు. ఒక రకంగా రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక నిర్ణయానికి ఏమొచ్చారంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో తను కల్వకుర్తి నుంచి కంటెస్ట్ చేయదలుచుకున్నాడు. ఈజ్ ప్రిపేరింగ్ గ్రౌండ్ ఫర్ కల్వకుర్తి. ఈ కొడంగల్ నుంచి వెళ్ళిపోతున్నా కదా, ఇక్కడ ఏదో ఒకటి చేసేసుకుందాం ఏమైతే కానీ అని కొడంగల్ని హీ హెస్ లిటరల్లీ గివెన్ అప్ అన్నారా. కొడంగల్ మీద ఆయనకు రవ్వంతా ప్రేమ లేదు. ఏమన్నా ఉంటే ఇటువైపు చేసుకోవాలి. అందుకే ప్రతిసారి నేను మహబూబ్ నగర్ వాసిని, మహబూబ్ నగర్ జిల్లా వాడిని అనేటువంటి మాటలు మాట్లాడుతున్నా అన్యాపదేశంగా. అంటే ఆయన అసలు కొడంగల్, నారాయణపేట ఈ ఏరియాల గురించిన మాటలు తక్కువ. తర్వాత రెండోది ఏంటంటే ఆయన కొంత అభద్రతా భావంలో ఉన్నాడు. కొడంగల్ ప్రజలు తనని భవిష్యత్తు లోపల దగ్గరికి తీయరు. ఈసారి ముఖ్యమంత్రి అవుతున్నాడనో లేకపోతే ఇతరత్ర కారణాల వల్లనో కొంత అవకాశం ఇచ్చినా భవిష్యత్తులో ఆయనకు అక్కడ పుట్టగతులు ఉండవు. సో ఇది కూడా అతను గ్రహించేసేసి ఒక రకంగా ఆ ప్రాంతాన్ని చెరబడుతూ ఉన్నాడు.